మన ప్రధానమంత్రి ఎవరండి? మోడీ గారు. రైట్. మరి గూగుల్ ఆన్ చేసి మైక్ ఆన్ చేసేసి మోడీ గారి ఫోటో అన్నాం అనుకోండి, మోడీ గారి ఫోటోలు వచ్చేస్తాయి. అది కామనే కదా. కదా. మరి నేను మోడీ గారిని పిలిస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. మోడీ గారు రావాలి. చూసండి. వావ్, మోడీ గారు వచ్చేసారు. వచ్చారు కదా. ఈ మోడీ గారి ఫోటో సెల్ ఫోన్లోనే ఉందండి. ఓ, అది చూడండి, కిందకి పైకి ఫోటోలో ఊగుతుంది. వెరీ గుడ్. ఓకే, మరి మోడీ గారి ఫోటోని ఫోన్లో నుంచి బయటికి తీసేద్దాం. వావ్, మోడీ గారు ఫోన్ నుంచి బయటకు వచ్చేసారా? అదే అండి, మరి డిజిటల్ మ్యాజిక్ అంటే. డిజిటల్ మ్యాజిక్ కనిపించారండి. రాయల్ గారు చెప్పండి. మీరు మోడీ గారిని చూపించారు, మోడీ గారు ప్రింట్ తీసి బయటకు ఇచ్చేసారు ఫోటోని. మరి నాకు చిన్న కోరిక ఉందండి. చెప్పండి. నా అభిమాన నటి రష్మిక మందన మన యానిమల్ సినిమాలో చేసిందండి, సూపర్. ఆవిడ ఫోటో కావాలి నాకు. రైట్, తెప్పిస్తాను. రష్మిక మందన. రైట్, రష్మిక మందన వచ్చేసిందండి. రష్మిక మందన వచ్చేసిందండి, నాకు ఆ ఫోటో కావాలి. కావాలా మీకు ఫోటో? రైట్, తీస్తున్నాను. చూడండి, రష్మిక మందన బయటికి రావాలి. రష్మిక మందన బయటికి రావాలి. వావ్, సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా. నా అభిమాన నటి రష్మిక మందన సూపర్ అండి. రాయల్ గారు చెప్పండి. మీరు మోడీని తీశారు, అలాగే నా అభిమాన నటి రష్మిక మందన తీశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నేను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ కానీ లేదా విజిటింగ్ కార్డు ఏమైనా ఉందా? ఒకసారి వస్తాను. ఓ, మర్చిపోయాను. ఏం ప్రాబ్లం లేదండి, నా ఫోన్లోనే విజిటింగ్ కార్డు ఉంటుంది. ఒకసారి పిలుస్తాను. విజిటింగ్ కార్డ్ అనగానే విజిటింగ్ కార్డు వచ్చేసిందండి. ఒరే, విజిటింగ్ కార్డు వచ్చేసింది. మరి నాకు చేతికి ఎలా వస్తుంది? రైట్, తీసిస్తాను. చూడండి. వావ్ వావ్ వా, సూపర్ అండి. జనరల్గా మనం విజిటింగ్ కార్డ్స్ని మనం జోబులు మర్చిపోతుంటాం. ఇలాంటి డిజిటల్ మ్యాజిక్ నేర్చుకున్నాం అనుకోండి, విజిటింగ్ కార్డు సెల్ ఫోన్ నుంచే తీసుకోవచ్చు.